గత ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడమే కాకుండా టీడీపీ జనసేనతో చక్కని సమన్వయం ఏర్పరిచిన పురంధేశ్వరికి కేంద్రం బాధ్యతలు అప్పగించాలనే ప్రతిపాదన ఉందంటున్నారు. ఇదే సమయంలో ఆమె వర్గాన్ని ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యతిరేకిస్తుండటంతో పార్టీలో గ్రూపు తగాదాలు పెరిగిపోయాయని, అంతర్గత విభేదాలు ఎక్కువ అవుతున్నాయని హైకమాండ్ కు ఫిర్యాదులు వెళ్లాయని అంటున్నారు. దీంతో పురంధేశ్వరి స్థానంలో కొత్త వారిని నియమించి గ్రూప్ వార్కు ఫుల్ స్టాప్ పెట్టాలనే అంశాన్ని పార్టీ సీరియస్ గా పరిశీలిస్తోందని చెబుతున్నారు. దీంతో ఈ రేసులో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పేరు ప్రముఖంగా తెర మీదకొచ్చింది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఉన్న సుజనా 2014కు ముందు రాజకీయాల్లోకి వచ్చారు. రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. అప్పట్లోనే కేంద్ర మంత్రులతో కలివిడిగా ఉన్న నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇది ఇప్పుడు ఆయనకు కలిసొస్తోందని అంటున్నారు. సుజనా అయితే అటు సామాజిక పరంగా, ఇటు రాజకీయ పరంగా కూడా కలిసొచ్చే అవకాశం ఉంటుందని, అందుకే ఆయన వైపు బీజేపీ మొగ్గు చూపుతోందన్న చర్చ జరుగుతోంది.